కాంగ్రెస్ పాలన రైతుల మెడకు బిగుసుకున్న యమపాసంలా మారిందన్నారు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన రైతుల మెడకు బిగుసుకున్న ఉరితాడులా ఉందని, వరి ధాన్యాన్ని సరైన సమయానికి కొనుగోలు చేయకపోవడం వల్లనే మొన్న లక్షెట్టిపేటలో గోడకూలి 4 రైతులు మృత్యువాత పడాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపినట్లుగానే ఈ నెల 8వ తేదీన కేటీఆర్ వారి కుటుంబాలను కలిసి మనోధైర్యం నింపి నష్టపరిహారం కింద ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు రైతు విషయంలో ఎన్నో మేనిఫెస్టోలు పెట్టి ప్రగల్భాలు పలికి అమలు చేయని అసమర్థ ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరానికి 7,500,000 యాసంగి దాదాపు ఎగబెట్టారు, ఒకసారి మొత్తానికి ఎగబెట్టారు. 7,500 బదులు 6,000 ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ కూడా చేయలేకపోయారు. రైతు బీమా కూడా మరి ఇవ్వని సందర్భాలు ఇది అసమర్థ పాలనకి నిదర్శనం. ఈ మధ్యకాలంలో వడ్లు కొనుగోలు సందర్భంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం వల్ల కిలోల బస్తకు 3 కిలోలని అకాల వర్షానికి ఆనాడు 4 రైతులు ఆనాడు చనిపోయిన సందర్భంలో ఆనాడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాం. జీవన్ రెడ్డి గారు వచ్చారు. ఆనాడు మేము డిమాండ్ చేయడం జరిగింది. భారీ వర్షాల మూలకంగా చనిపోయినప్పుడు కూడా నష్టపరిచే కార్యక్రమం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరి కొనుగోలులో పెద్ద ఎత్తున ఆటంకాలు పెట్టిన సందర్భంలో ఆ రైతు తాట్పల్లి కప్పడం చనిపోయిన సందర్భంలో